రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. కేతన్ అగర్వాల్ రీసెంట్ గా మహారాష్ట్ర పూణేలో ఆమె ఎవరైతే ప్రేమించాడో ఆ వ్యక్తి చేత అతను హత్య చేయబడ్డాడు. ఎస్, గత కొన్ని రోజుల నుంచి మీ అందరూ కూడా ఈ న్యూస్ గురించి చూస్తూనే ఉన్నారు. అయితే ఎవరైతే అతన్ని హత్య చేస్తుందో సియా గోయల్, ఆమెకి సంబంధించిన కొన్ని విజువల్స్ అన్ని కూడా పోలీసులు బయటకు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఒక కెఫేలో కూర్చుని కేతన్ అగర్వాల్ని ఎలా హతమార్చాలి, ఏ డేట్ ప్లాన్ చేద్దాం, ఎప్పుడు అతన్ని ఒక లోయ దగ్గరికి తీసుకొద్దాం, ఎవరికి అనుమానం రాకుండా ఆ లోయలో ఎలా తోసేద్దాం, ఇదంతా కూడా ఒక కెఫేలో కూర్చుని ప్లాన్ చేసిన ఆ విజువల్స్ అన్ని కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. పోలీసులు అవన్నీ కూడా బయటకు తీసుకొచ్చారు. ఇక కాల్ రికార్డ్స్ కావచ్చు, సీసీటీవీ ఫుటేజెస్ కావచ్చు, అలాగే కొన్ని డిజిటల్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా పోలీసులు అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు క్లియర్గా. ఆ రోజు ఆ కెఫేకి ఎవరైతే చేతన్ చౌదరి ఉన్నాడో అతను, అలాగే సియా గోయల్, ఇది హత్య జరిగిన ముందు రోజు అంటే జూన్ 17వ తారీఖు వీళ్ళిద్దరూ కూడా కెఫేలో కూర్చుని కలిసి అతను ఏం చేయాలి అనే దాని గురించి డిస్కషన్ చేశారు. ఎందుకు వీరిద్దరు ఇక్కడ కలిశారంటే, ఇంతకుముందు కూడా అతన్ని హతమార్చాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేశారు, కానీ అవన్నీ కూడా విఫలమయ్యాయి. ముఖ్యంగా మే 31వ తేదీన ఈ రకంగానే అతన్ని ఈ లోహాగఢ్ ఫోర్ట్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ లోయ దగ్గర తోసేయాలని చెప్పి ప్లాన్ చేశారు, కానీ ఆ రోజు వర్కౌట్ కాల. నిజంగానే ఆమె తోసేసింది, కానీ కేతన్ అగర్వాల్ ఆ చెట్లు ఆ కొమ్మలు అవన్నీ కూడా పట్టుకుని అతను ప్రాణాలని కాపాడుకున్నాడు. తర్వాత అతను పైకి వచ్చిన తర్వాత, ఏమైంది నీకు ఇంత సడన్గా, ఎందుకు అలా నువ్వు అట్లా నన్ను ఇట్లా తోసేసావు అంటే, లేదు నాకు ఒక పాము కనిపించింది, నాకు భయం అనిపించింది, దీంతో నేను అలా చేయాల్సి వచ్చింది, నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అంటూ కూడా లేని ప్రేమని అతని మీద చూపించింది. దాని తర్వాత మళ్ళీ జూన్ 4 మళ్ళీ ఇదే రకంగా, అంటే పదే పదే ఎందుకు అక్కడికి తీసుకెళ్తుందంటే ఒక వెడ్డింగ్ షూట్ అని చెప్పేసి చెప్తుంది, అంటే ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి. సో మళ్ళీ జూన్ 4న ప్లాన్ చేశారు, కానీ కేతన్ అగర్వాల్ ఫ్యామిలీ ఏదో ఒక ప్రాబ్లం ఉండడం వల్ల ఆ రోజు అతను వెళ్ళలేకపోయాడు. తర్వాత మళ్ళీ జూన్ 14 మళ్ళీ తీసుకెళ్లారు. ఎక్కడికి? లోహాగఢ్ ఫోర్ట్కి తీసుకెళ్లారు. ఆ రోజు కూడా తోసేద్దాం అని చెప్పి ప్లాన్ చేశారు, కానీ ఆ రోజు ఆ ప్రాంతంలో ఎక్కువ మంది పర్యాటకులు రావడం వల్ల ఆ రోజు అతన్ని హతమార్చడం కుదరలేదు. తర్వాత ఆలోచించి జూన్ 17వ తారీఖు ఇప్పుడు మీరు చూస్తున్న పోలీసులు రిలీజ్ చేసిన ఈ సీసీటీవీ ఫుటేజెస్ ఏదైతే ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారో ఇవన్నీ కూడా పోలీసులు రిలీజ్ చేశారు. ఎందుకంటే హత్య చేసే ముందు రోజు వీరు కలిసి డిస్కషన్ చేశారు. అంటే ఎలా అంటే, ఫోన్లో డిస్కషన్ చేసుకున్నా, చాట్లో డిస్కషన్ చేసుకున్నా ఈజీగా తెలిసిపోతుంది, కాబట్టి మనం నేరుగా మనిద్దరం కూర్చుని మాట్లాడుకుందాం, ఒకరికొకరు మనం ఏం చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాం అని చెప్పి ప్లాన్ చేసి జూన్ 17న ఒక కెఫేలో కూర్చుని 18వ తారీఖు అసలు ఏం చేయాలి, ఈసారి నువ్వు తోస్తావా లేదంటే నన్ను తొయ్యమంటావా, దీని గురించి వారు అక్కడ డిస్కషన్స్ చేసుకున్నారు. సో తర్వాత జూన్ 18న వాళ్ళు అనుకున్న ప్రకారం కేతన్ అగర్వాల్ని పిలిపించారు. పాపం అతను నిజంగానే అతను పెళ్లి చేసుకోబోయే సియా గోయల్ చాలా మంచిదని అనుకుని నమ్మాడు. ఆమె ఏం చెప్తున్నా కాదనుకున్న ప్రతిదానికి అతను అటెండ్ అయ్యాడు, కానీ అతనికి తెలియదు కదా తీసుకెళ్ళి తోసేస్తుందని. సో వచ్చాడు. తర్వాత లోహాగఢ్ ఫోర్ట్కి వెళ్ళారు. వీళ్ళతో పాటు ఆ రోజు చేతన్ చౌదరి కూడా అక్కడికి వచ్చాడు. చేతన్ చౌదరికి సంబంధించి ఒక ఫోటో కూడా పోలీసులు రిలీజ్ చేయడం అయితే జరిగింది. పూర్తిగా మాస్క్ ధరించి, హెడ్సెట్ ఒకటి పెట్టుకుని, క్యాప్ ధరించి, అంటే అతని ఫేస్ ఇవేమి కూడా కనిపించకుండా అతను అక్కడికి లోహాగఢ్ ఫోర్ట్ దగ్గరికి అయితే రావడం జరిగింది. దాని తర్వాత అంటే ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి
అంటే చేతన్ చౌదరి అనేది గుర్తుపట్టలేకుండా ఉంది. సో దీంతో పోలీసులు ఏం చేశారంటే మిగతా వేరే సీసీటీవీ ఫుటేజెస్ ని కూడా పరిశీలించారు. ఆ మాస్క్ ధరించిన వ్యక్తి చేతనేనా లేకపోతే మరొక వ్యక్తి ఎవరైనా అని చెప్పి పరిశీలించి చేతన్ అని డిసైడ్ చేశారు పోలీసులు. దాని తర్వాత ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఇద్దరిని కూర్చోబెట్టి విచారించిన తర్వాత విషయాలన్నీ కూడా చాలా వరకు వెలుగులోకి రావడం అయితే జరిగింది. ఎందుకంటే కేతన్ అగర్వాల్తో సియా గోయల్కి మ్యారేజ్ ఇష్టం లేదు. దీనికి రీజన్స్ కూడా బయటకు వచ్చాయి. కేతన్ అగర్వాల్ ఒక రిచ్ పర్సన్, బాగా ఉన్నతమైన కుటుంబం, వాళ్ళ ఫాదర్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, వెల్ సెటిల్డ్, డబ్బు బాగా ఉంది వారి దగ్గర. అయితే కేతన్ అగర్వాల్ హెయిర్ లేదు అతనికి, అంటే విగ్గు ధరించున్నాడు అతను. అలాగే అతనికి మాటల్లో నత్తి కూడా వస్తుందంట. సో ఈ కారణాల వల్ల అతన్ని వద్దనుకున్నానంటూ పోలీసులకి చెప్తుంది. అయితే కానీ అంటే కేతన్ అగర్వాల్తో బయటికి వెళ్ళిన ఫొటోస్, వీడియోస్, ప్రపోజల్ వీడియోస్, బర్త్డే సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. సో దీంతో పోలీసులు కూడా అసలు ఏదో జరుగుతుంది, ఏదో ప్లాన్ చేశారు వీళ్ళు అనే కోణంలో కూడా ఎంక్వైరీ చేశారు. అంటే చేతన్ చౌదరి సియా గోయల్ని బ్లాక్మెయిల్ చేశాడా, సియా గోయల్ని బ్లాక్మెయిల్ చేసి ఇలా హతమార్చే ప్రయత్నం చేశారా, ఈ కోణంలో కూడా దర్యాప్తు చేసి కొన్ని విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అండ్ ఈరోజు సియా గోయల్కి సంబంధించి ఒక వీడియో బయటకు రావడం అయితే జరిగింది. ఈ పోస్ట్ వచ్చేసి 2022లో, ప్రస్తుతం ఆమె వయసు 21-22 ఉండొచ్చు. 2022లో ఆమె ఒక పబ్లో డ్రింక్ చేస్తున్న ఆ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. దీని గురించి ఎక్కువ మంది డిస్కస్ చేస్తున్న పరిస్థితి. చూడండి, ఆ చేతిలో బియర్ మగ్ పట్టుకుని ఆమె అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంది. అప్పటికే ఆమె మైనర్, ఇక్కడ ఎప్పటికే పబ్లోకి వెళ్ళి ఆమె ఎంజాయ్ చేస్తుంది. సో అంటే కంప్లీట్గా పాష్ కల్చర్కి ఆమె అలవాటు పడి ఉంది. వీళ్ళు ఏంటంటే కొంచెం మంచి ఫ్యామిలీ, ఇంత పాష్గా బయటకి వెళ్ళరు, డబ్బు అయితే ఉంది, కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు. సో ఇవన్నీ కూడా ఆమెకి నచ్చలేదు. సో ఇలా నచ్చకపోయినప్పుడు వారి తల్లిదండ్రులకి వద్దు అని చెప్పేస్తే అయిపోయేది. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను ఒక వ్యక్తిని ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేస్తే అయిపోయేది. కానీ ఆమె ఏమనుకుంది, అతనితో పెళ్లి కావాలి, తర్వాత చేతన్ చౌదరితో కూడా రిలేషన్ ఉండాలి, ఈ రకంగా కూడా వారు ప్లాన్ చేసుకున్నారు. కానీ కేతన్ అగర్వాల్ చాలా తెలివైనవాడు. అతను సొంతంగా ఇండస్ట్రీ స్థాపించాడు, బాగా డెవలప్ చేశాడు, రియల్ ఎస్టేట్లో కూడా చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేసి తన బిజినెస్ని డెవలప్మెంట్ చేశాడు. సో ఆమె గురించి తెలిస్తే కదా ఖచ్చితంగా. సో అతను ఏం చెప్పాడంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం అని చెప్పేసి పదే పదే ఆమెకి చెప్పడం, అవన్నీ కూడా ఆమెకి నచ్చకపోవడం, అసలు వీడితో నేను జీవితం గడపలేను, కాబట్టి ఏం చేయాలంటే అటు తల్లిదండ్రులకి అనుమానం రాకుండా ఇతన్ని హతమార్చేస్తే హ్యాపీగా చేతన్ చౌదరిని పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయ్యి ఆ పెళ్లి చెడిపోయింది కాబట్టి పేరెంట్స్ కూడా కొంచెం కాంప్రమైజ్ అయిపోయి నచ్చిన వ్యక్తిని తనకిచ్చి పెళ్లి చేస్తారని చెప్పి తను అనుకుంది. సో ఆ రకంగా ప్లాన్ చేసుకుని ఆ వ్యక్తిని లోహాగఢ్ ఫోర్ట్ దగ్గరికి తీసుకెళ్లి తోసేశారు. ఇప్పటి వరకు వాళ్ళిద్దరిలో ఎవరు తోసేశారు అనేది అయితే మాత్రం కన్ఫర్మ్ కాలే. పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు, విచారణ చేశారు, కానీ ఒకరిపైన ఒకరు నిందలేసుకుంటున్నారు. అతన్ని తోసింది నువ్వే కాదు, నువ్వే తోసావు అని చెప్పి. కానీ ప్లాన్ చేసింది అయితే మాత్రం ఇద్దాం, అతన్ని చంపేద్దాం, అతన్ని హతమారుద్దాం, ఆ లోయలోకి తోసేద్దాం అని ప్లాన్ చేసింది అయితే మాత్రం ఇద్దరు. తర్వాత తోసేసిన తర్వాత ఎన్ని డ్రామాలు ఆడిందో నిజంగా సియా గోయల్, ఎవరికి అనుమానం రాకుండా చాలా డ్రామాలు ఆడింది. కానీ ఫస్ట్ నుంచి కూడా కేతన్ అగర్వాల్ కుటుంబ సభ్యులకు కాదు అనుమానం, పోలీసులకు అనుమానాలు వచ్చాయి. తన బిహేవియర్ చూస్తుంటే పోలీసులు అనుమానాస్పద స్థితి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. మాకు వారిద్దరు ప్రవర్తన పైన అనుమానం ఉందని చెప్పి. సో అలాగే కేతన్ అగర్వాల్ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కూడా ఎంక్వైరీ చేసి మళ్ళీ వారు ఏదైతే చెప్పారో ఆ విషయాలను కూడా పోలీసులు నోట్ చేసుకుని ఇంకా డీప్గా ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తే ఈ విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. తర్వాత వారు కూడా ఆ లోహాగఢ్ ఆ ప్రాంతానికి వెళ్ళి వారు కూడా మాకు కొంచెం అనుమానంగా ఉంది, ఎందుకంటే అతనికి ట్రెక్కింగ్ చేయడం అలవాటు, ఫ్రెండ్స్తో వెళ్తాడు, ఆ ప్రాంతంలో ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా అనుభవం ఉంది అతనికి. సో అంత ఈజీగా లోలో పడిపోయాడంటే మేము నమ్మం అని చెప్పి వాళ్ళ ఫాదర్ పోలీసులతో చెప్పడం జరిగింది. అలాగే మా అబ్బాయి ఇంతకుముందు కూడా అక్కడ నేను ప్రమాదానికి గురయ్యానని చెప్పాడు,
అంటే పొరపాటున పడిపోయాను, ఇట్లా జరిగిందంటూ కూడా చెప్పాడు. మళ్ళీ అలాంటిదే ఇప్పుడు జరిగింది, కానీ ఈసారి నిజంగానే పడిపోయాడు అతను, మాకు అనుమానంగా ఉందని చెప్పి అలా కేసు పెట్టడం వల్ల ఇక డీప్గా ఎంక్వైరీ చేసి పోలీసులు ఈ నిజాలన్నింటినీ కూడా బయట పెట్టారు. సో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఏ అయితే ఈ సీసీటీవీ ఫుటేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత అందరూ చాలా కామెంట్స్ చేస్తూ ఉన్న పరిస్థితి. పెళ్ళంటేనే భయం వేస్తుంది అని చెప్పి చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ సియా గోయల్తో పాటు వారి తల్లిదండ్రులది కూడా తప్పు ఉంది. ఎందుకంటే ఆమెకి పెళ్లి ఇష్టం లేదు, వారు మరి మేమేమో ఇష్టపూర్వకంగానే పెళ్లి చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. తర్వాత సియా గోయల్ ఏమో నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోమని వారు నన్ను ఇబ్బంది పెట్టారని చెప్తుంది. ఇంకో పక్క సియా గోయల్ తల్లి ఏమో ఒకవేళ సియా గోయల్ తప్పు చేస్తుంటే తనని చంపేయండి, తనని ఉరి తీయండి అంటూ కూడా రీసెంట్గా కమెంట్స్ చేస్తుంది. సో ఇది మహారాష్ట్ర పూణేకి సంబంధించిన ఆ కేసుకి సంబంధించిన విషయాలన్నీ కూడా ఒకటొకటి బయటకు వస్తూ ఉన్నాయి. అండ్ ప్రాపర్గా ఈ కేసు గురించి క్లియర్గా అర్థమైపోయింది. ఎప్పటి నుంచో కూడా చంపేద్దాం అనుకున్నారు, జూన్ 18వ తారీఖు కుదిరింది, ఆ రోజు అతన్ని చంపేశారు. అండ్ చాలామంది వీళ్ళిద్దరిని కూడా కఠినంగా శిక్ష వేయాలంటూ కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అండ్ మీ కామెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు?